బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైపు మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరుతున్నారో వారిని కూడా కించపరుస్తూ మరోవైపు అక్రమ అరెస్టులు చేస్తూ మరోవైపు ఏదైతే కించపరుస్తూ చేసినటువంటి పోస్టులు కూడా ఖండిస్తూ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు కానీ మరోవైపు వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాజీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ 2 కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు అన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఒకవైపు సోషల్ మీడియా కార్యకర్తలు వేధిస్తున్నారు, మరోవైపు స్వయాన మాజీ ముఖ్యమంత్రిని సైతం కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఏ విధంగా ఫిర్యాదు చేశారు ఈరోజు? ఫిర్యాదులు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రత్యేకంగా మరి సోషల్ మీడియా కార్యకర్తల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పుడో పెట్టినటువంటి పోస్టింగ్ల మీద అక్కడ అప్పుడు అలా పెట్టారు ఇలా పెట్టారని చెప్పేసి వాళ్ళ వేధిస్తూ కేసులు పెట్టడం, ఆ కేసు మీద కేసులు ఒక్కొక్కళ్ళ మీద 4, 5, 6, 10 కేసులు కూడా పెట్టేసి రాష్ట్రం అంతా కూడా రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ కూడా తిప్పుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఎక్కడా కూడా రాజకీయాల్లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత కక్ష సాధింపు దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడాల. అది ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఎన్డీఏ ఈ రోజున ఈ ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయాలన్న తర్వాత ఇప్పుడు కూడా ఎవరో కూడా గెలుపు ఓటమిలు తప్పదు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రజలకి మనం మాట ఇచ్చాము, ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం మనం ప్రజలకు ఎలా న్యాయం చేయాలని, ఇంకా అభివృద్ధి చేయాలా అనేది అది ఆలోచించడం పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ రకంగా హింసిద్దాము, సోషల్ మీడియా కార్యకర్తలను ఏ రకంగా వాళ్ళని అరెస్టులు చేద్దాము, లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఏ రకంగా కేసులు పెడదామని ఆలోచనే తప్ప అభివృద్ధి అనేది మాత్రం శూన్యంగా ఉంది. ఇక్కడ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అభివృద్ధి అనేది అవసరం. లేదు మీరు ఇచ్చినటువంటి మాటలు ఏదైతే మీరు మాట ఇచ్చారో, ఆ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి వెళ్ళండి. ఆ వాగ్దానాలు ఏమీ నెరవేర్చకుండా మీరందరూ కలిపి ఈ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన సోషల్ మీడియా కార్యకర్తల మీద పడి ఏం చేస్తారు? కేసులు పెడతారు. సరే, వారం రోజులు ఉంటారు, 15 రోజులు ఉంటారు, అంతకుమించి ఏం చేయలేరుగా, మీరేం ఉరేసేయలేరు కదా. కానీ ప్రజలు చూస్తున్నారు. ప్రజలంతా కూడా ఏమిటి ఈ దారుణం ఏంటి, ఈ విడ్డూరం ఏంటి, ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ కక్ష సాధింపులు ఏంటని ఆఖరికి మీకు ఓటేసిన వాళ్ళు సైతం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంతేకాదు, అది కాకుండా మా నాయకుడు, మా జాతీయ అధ్యక్షులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగనన్న మీద వికృత శాసనలతో పెడుతున్నటువంటి పోస్టింగ్లు, ఆ పోస్టింగ్లు ఏమిటి, ఎంత దారుణం అది. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నామని భయపెట్టి భయకంపితులు చేసి ఎవరిని కూడా కార్యకర్తలను నోరు నొక్కేసి నాయకులు కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా మీరు భయభ్రాంతులు చేసేసి మా నాయకుల పైన వికృతమైనటువంటి పోస్టింగ్లు పెడతారా? అదేవిధంగా మేము ఈ రోజున ఒకటే, న్యాయ వ్యవస్థ ఉంది, అలాగే పోలీస్ అధికారులు ఉన్నారు, మాకు ఆ నమ్మకం ఉంది. చట్టం ఎవరికైనా ఒకటే, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం పని తాను చేసుకు వెళ్ళిపోతుందనే దిశలో మేము కూడా ఈ రోజున మాకు న్యాయం జరుగుతుంది. మా నాయకుడి మీద అనేక రకంగా అపవాదులు అవమానకరంగా పెడుతున్నటువంటి పోస్టింగ్లు పెట్టినటువంటి వారి పైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మా నాయకుడు గౌరవ మర్యాదలు కాపాడతారని ఈ చట్టం ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే పోలీస్ అధికారులందరూ కూడా మేము అదే వేడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అనేక దుర్మార్గమైనటువంటి పోస్టింగ్లు, ఆ ఫోటోలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటి పోస్టింగ్లు పెట్టినటువంటి వారి మీద చర్య తీసుకోమని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఇన్ఛార్జి అయినటువంటి జేపీ గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఇన్ఛార్జి అయినటువంటి విజయరాజు గారు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి అతిరథ మహారాజులు మా సీనియర్ నాయకులందరూ కూడా, జాను గారు కావచ్చు, అలాగే సుధీర్ బాబు గారు కావచ్చు, మరి అలాగే ఉన్నటువంటి దుర్గారావు గారు కావచ్చు, ఇలా ఖైజర్ గారు కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజున మా మనసు బాధపడి గాయపడి అనేక మాటలతో చెప్పేది కాదు, అనేక ఇబ్బందులతో ఆవేదనతో ఈ రోజున వచ్చి పోలీస్ అధికారులకి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. చెప్పండి, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులుగా మీరు ఉన్నారు, చూస్తున్నారు. అర్ధరాత్రి 11-12 గంటల వరకు కూడా స్టేషన్లో అట్టుపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు ఇలాంటి కేసులు? మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఏ కార్యకర్త సోషల్ మీడియాలో
ఎవరిని కించపరిచే విధంగా ఎప్పుడూ పోస్టింగులు పెట్టలేదు. కేవలం మన పార్టీ యొక్క మేనిఫెస్టోని కానీ పార్టీ కార్యకలాపాలను కానీ వాటిని ముందుకు తీసుకెళ్తా పార్టీ యొక్క దీన్ని పెంపొందించుకోవడానికే సోషల్ మీడియాను ఉపయోగించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సోషల్ మీడియా గొంతు నొక్కుతం కోసం ఎవరో మన దాంట్లో సోషల్ మీడియా ఉన్నంత యాక్టివ్గా ఇంకో కూటమి ప్రభుత్వంలో కానీ ఏ పార్టీలో కానీ లేదు. వీళ్ళందరి గొంతుల్లోకి వీళ్ళందరి మీద కేసులు పెట్టి వీళ్ళని ఊర్లు తిప్పుతూ మూలంగా సోషల్ మీడియాను వీక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నిన్న భీమడోల్లో నిడమర్రు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న ఒక సోషల్ మీడియా కార్యకర్తని తీసుకొచ్చి అతను ఏ పోస్టింగ్ పెట్టలేదు, కాకపోతే ఎవరో మహిళ కంప్లైంట్ ఇచ్చిందని నిడమర్రు పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ పెట్టుకోకుండా భీమడోల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారు. దానికి మేమందరం నిన్న ఉదయం నుంచి ఫైట్ చేయగా నిన్న సాయంకాలం రాత్రి 12 గంటలకి జడ్జి గారు ఆయన పెద్ద మనసుతో ఈ కేసులన్నీ తప్పుడు కేసులు, సుప్రీంకోర్టు సోషల్ మీడియా వారిని ఎవరిని అరెస్ట్ చేయొద్దు, అందులో మీరు క్షుణ్ణంగా పరిశీలించి చేయండి, ఇవన్నీ 41 నోటీసులు ఇవ్వడానికి పనిచేసే కేసులు అయ్యుండి మీరు దాన్ని రోజులు ప్రొలాంగ్ చేసి రిమాండ్కి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు వాళ్ళందరినీ కక్షపూరితంగా చేస్తున్నారని మందలించి మన కార్యకర్తను 12ంటికి విడుదల చేయడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళ పోలీసు వారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ కోరుతుంది ఒకటే, మా సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరిని వేధించద్దు, వేధించి అందరం ఉద్యమిస్తాం. అది సార్. చెప్పండి, ఆల్రెడీ ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ వీటిని ప్రశ్నిస్తేనే అరెస్టులు చేసేస్తున్నారు, పోస్టింగ్లు పెడుతున్నారు, ఏమి చూస్తారు ఎలాంటి? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేశారో, వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అటకెక్కిచ్చేశారు. ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే జూన్న ప్రారంభమైన ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో బడ్జెట్ని 5 మాసాలు పొడిగించి మొన్న బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్లో చూస్తే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోగా అన్ని ఫెయిల్యూర్స్ మూటగట్టుకుంది. ఒకటి కాదు, మొత్తం సూపర్ 6ని అటకెక్కిచ్చేశారు. రకరకాల మద్యం పాలసీని, కొత్త మద్య పాలసీని తీసుకొచ్చారు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేయడం మర్చిపోగా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పాటించడం మర్చిపోగా ఈ మన ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల్ని మన సోషల్ యాక్టివిటీస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేశారు, మీరేం చేస్తున్నారు, మీరు ఇచ్చిన సూపర్ 6 ఏంటి, మీ వాగ్దానాలు ఎంతవరకు వచ్చినాయి అని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులని వాళ్ళు దారుణంగా పోలీసులు ఒక్కొక్కరు 10-15 కేసులు కూడా పెట్టించి ఎక్కడో ఒంగోలులో ఉన్న వాళ్ళని చింతలపూడిలో అరెస్ట్ చేయటం, అలాగే ఇక్కడ భీమడోల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ గుంటూరులో అరెస్ట్ చేయటం, ఇలాగ పోలీసులు ఐఎస్ఐ తీవ్రవాదుల్లాగా అరెస్ట్ చేస్తున్నారు. నేను చింతలపూడిలో ఒక ఇన్సిడెంట్ చూసాం. రాత్రి 2 గంటలకి ఒంగోలు నుంచి ఒక వ్యక్తిని సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు తీసుకొచ్చి చింతలపూడిలో 15-20 మంది పోలీసులు రాత్రి 2 గంటకి అరెస్ట్ చేసి మరుసటి రోజున 7ంటికి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు ఏముందాయా దీంట్లో అని చెప్పి పోలీసులను మందలించడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ మనకు అండగా ఉండబట్టి, న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థలు ఇంకా మనకు అండగా ఉండబట్టి కొన్ని దుర్మార్గాలు ఆపగలుగుతున్నారు. లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది ప్రభుత్వాధికారుల్ని అండగా పెట్టుకుని సోషల్ యాక్టివిస్టుల మీద చాలా దుర్మార్గంగా అరెస్టులు చేస్తున్నారు. దీని మీద మేము మా జిల్లా నాయకులు డిఎన్ఆర్ గారు, ఏలూరు ఇన్ఛార్జి గారు జేపీ గారు, మేము మా కార్యకర్తలందరం గారి ఎస్పీ గారికి ఒక విజ్ఞప్తి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే ఈ రోజున నిన్న జరిగిన కొన్ని పోస్టింగులు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన మంచిని చెప్పుకునే పరిస్థితి లేదు, మంచి చేసే అవకాశం లేదు. మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నారు, మెడికల్ కాలేజీలు తీసుకుంటున్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పరుస్తున్న పోర్టులు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఆయన అభివృద్ధి అంతా వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. అంతేకాదు ప్రజలకిచ్చిన వాగ్దానాలను మర్చిపోయారు. శుష్క వాగ్దానాలుగా మిగిలిపోయిన ప్రభుత్వం ఏమీ చేయలేని చేతకాని స్థితిలో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ముఖ్యంగా మన కార్యకర్తల మీద అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా తప్పుడు పోస్టులు పెడుతున్నారు.
ఇది చాలా హేయమైన దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. అందుకనే ఈరోజు మరి 2 టౌన్ పోలీసు వారికి మేము విజ్ఞప్తి ఇచ్చాము. ఒక కంప్లైంట్ ఇచ్చి అయ్యా దోషుల్ని కఠినంగా శిక్షించమని చెప్పాము. కాబట్టి పోలీసు వారు దోషుల్ని కఠినంగా శిక్షిస్తారని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఏదైతే వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిపై కూడా కించపరిచే విధంగా పోస్టులు పెట్టినట్టు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, వేలూరు జిల్లా నుంచి.